ఆర్మూర్ పాత్రికేయ మిత్రులకు నమస్కారం. మిత్రులారా, మోడీ రైతాంగ వ్యతిరేక విధానాల్ని అవలంబిస్తూ ఉన్నాడు. రైతులకు హామీ ఇచ్చి ద్రోహం చేశాడు అని చెప్పేసి చెప్పక తప్పదని చెప్పేసి గుర్తు చేస్తూ అఖిల భారత ఐక్య రైతు సంఘం AIUKS ఏదైతే ఇవాళ దేశవ్యాపితంగా రైతాంగ వ్యతిరేక విధానాల్ని వ్యతిరేకంగా MSP చట్టబద్ధత కల్పించాలని ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న ఏదైతే ఉద్యమం ఉందో ఆ ఉద్యమానికి సంఘీభావం తెలియజేస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న జగదీష్ సింగ్ దలేవాలా డిమాండ్లని ప్రభుత్వం అంగీకరించి తన దీక్షను విరింపజేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ వెలుగులో దేశవ్యాప్తంగా జనవరి 9వ తేదీన రైతు కూలీల డిమాండ్ డేగా మేము భావిస్తూ ఉన్నాం, నిర్ణయం చేస్తాం. ఈ డిమాండ్ డే సందర్భంగా మేము భారత ప్రభుత్వం ముందును అట్లాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందు ఈ డిమాండ్లని మేము గుర్తు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా సాగుదారులందరికీ ఒకేసారి రైతు భరోసా ఇవ్వాలి 15,000 రూపాయలు అని చెప్పేసి గుర్తు చేస్తూ 2 లక్షల రూపాయలు రుణమాఫీ అవుతుందో ఇప్పటికీ 50% రుణమాఫీ కాలేదు. 50% రుణమాఫీ వెంటనే బేషరతుగా చేయాలని చెప్పేసి గుర్తు చేస్తూ అట్లా కేంద్ర ప్రభుత్వం MSP చట్టబద్ధత కల్పిస్తానని అట్లాగే రుణమాఫీ చట్టం తీసుకొస్తానని చెప్పిన హామీ నేటికి ఇవ్వలేదు. 750 మంది రైతు ఉద్యమంలో మరణించిన కుటుంబాలని ఆర్థికంగా ఆదుకుంటానని చెప్పి ఇప్పటికీ తను ఆ పరిపూర్తి చేయాలని చెప్పి గుర్తు చేస్తూ అట్లాగే ఏదైతే ఉపాధి హామీ పథకం కింద ప్రతి కుటుంబానికి 200 రోజుల పని ఇవ్వాలని, రోజుకు 600 రూపాయల కూలి ఇవ్వాలని చెప్పేసి, రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2006 అటవీ చట్టం పరిధిలో ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. దీని ఉదాహరణగా నిజామాబాద్ జిల్లాలో సిరికొండలో సర్వే నెంబర్ 532లో పట్టాలు ఇచ్చి భూమిని ఇలా ఫారెస్ట్ అధికారులు రానివ్వట్లేదు. హైకోర్టు ఆర్డర్ని కూడా తుంగలో దొక్కుతా ఉన్నారు. ఆ రకంగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 25,000 ఎకరాల భూములు వివాదంగా ఉంది. దాన్ని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అట్లాగే భూమి లేని వారందరికీ కూడా భూములు ఇవ్వాలని చెప్పేసి మేము గుర్తు చేస్తూ ఏది ఏమైనా ఏదైతే జనవరి 9వ తేదీ అఖిల భారత ఐక్య రైతు సంఘం AIUKS ఏదైతే డిమాండ్ డే చేస్తా ఉన్నామో ఈ డిమాండ్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వందలాది మంది స్వచ్ఛందంగా వచ్చి తమ డిమాండ్ల సాధన కోసం పోరాటం చేయాలని చెప్పేసి AIUKS డిమాండ్ చేస్తూ ఉంది.